పేరు? గోపాల్. గోపాల. ఎక్కడ మీ ఊరు? గవిగట్టు గ్రామం. గవిగట్టు గ్రామం, పెద్దగూడ మండలం, కర్నూలు డిస్టిక్. ఎన్ని ఎకరాలు మీరు మిరప సాగు చేస్తున్నది? ఎకరా సార్. ఎకరానా? ఎన్ని రోజుల పైరు ఉంటుంది ఇది ఇప్పుడు? 60 రోజుల పైరు సార్. 60 రోజులు అయిందా? ఎన్నిసార్లు మందులు స్ప్రే చేసి ఉంటారు? 6 సార్లు కొట్టినాను సార్. ఓకే. దాంట్లో ఇప్పుడు మనకు ఈ మొక్క ఇంత నీట్గా బాగుంది కదా, రీసెంట్గా దీంట్లో మీరు ఏ మందు స్ప్రే చేసినారు? గ్రాండాక్స్ అనే మందు స్ప్రే చేసినారా? ఎన్ని రోజులైంది ఈ మందు స్ప్రే చేసి? 8 రోజులైంది సార్. 8 రోజులు అయిందా? అయితే స్ప్రే చేయకముందు మీ పొలంలో ఏమేమి సమస్యలు ఉండేవి? ముడత, పై ముడత ఉండే సార్. ఇప్పుడు బాగా నీట్గా వచ్చింది పంట. నీట్గా వచ్చిందా? గ్రోత్ ఏ విధంగా వచ్చింది? బాగా వచ్చింది సార్. లాకలు దగ్గర వచ్చింది సార్. లాంగ్ లేకుండా దగ్గర బాగా వచ్చినాయా? అవును సార్. ముడత మొత్తం క్లియర్ అయిపోయిందా? క్లియర్, నీట్గా అయింది సార్. ఆకు నీట్గా అయిందా? ఇంతకుముందు స్ప్రే చేయకముందు ఈ ముడత అనేది ఎక్కువ ఉండేనా? గుళ్ళు మాదిరి, గజ్జి ముడత మాదిరి ఉండేది. అయితే దీంట్లో కాంబినేషన్లో ఏమేమి స్ప్రే చేసినారు? ఇది ఒకటే స్ప్రే చేసినారా? గ్రాండాక్స్, మ్యాక్స్ స్ప్రే చేసినారు. సాఫ్ తెగులు మందు కలిపి స్ప్రే చేసినారు. ఓకే. అయితే ఏ రైతులను ఈ మందు సరే వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు సార్. మంచి మేజర్గా దేనికి పనిచేసింది అంటారు ఇది? గజ్జి ముడత, పై ముడత, లైట్గా లాకలు కానీ దగ్గర వస్తున్నాయి సార్. దగ్గర గనుపులు బాగా వస్తున్నాయి. గ్రోత్ కూడా బాగా వస్తుంది. పూత మొక్కకి ఎంత కావాలో అంత గ్రోత్ వస్తుంది. అవును సార్. ఎక్కడ తీసుకున్నారు మందులు ఇది మీరు? శ్రీ వెంకటేశ్వర సార్. శ్రీ వెంకటేశ్వర బస్ స్టాండ్ ఎదురుగా కోసిగిలో కృష్ణ డీలర్ కూడా ఇక్కడే ఉన్నారండి పక్కనే మనకు. సరే, ఈ గ్రాండెక్స్ అనే మందు అయితే మనకు ముడతకి దాంతోపాటు గ్రోత్ బావడానికి బాగా ఉపయోగపడింది అంటావు. ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి? 8 రోజులైంది సార్. 8 రోజులైందా? ఇప్పటికైనా ఈ పొలంలో ఏమైనా ముడతలాంటి సమస్య కనిపిస్తుందా? మరి కనిపించట్లేదా? 8 రోజులైనా కూడా ఎలాంటి సమస్య అయితే ఏం లేదు. ఏమైనా మొక్క ఎరుపు అట్లా గ్రోత్ ఏమైనా వచ్చిందా? ఏం లేదు సార్. నీట్గా బాగుంది సార్. నీట్గా బాగా వచ్చింది. నల్లగా బాగా వచ్చింది. బాగా వచ్చింది. సరే ఓకే అన్న, థ్యాంక్ యూ.